జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలను నమ్మి 2 కోట్ల రూపాయలు బెట్టింగ్ పెట్టి ఆ డబ్బులు కుటుంబ సభ్యులు ఇవ్వకుండా కుటుంబ సభ్యులు అవమానపరిచినందుకు తన ఆత్మహత్య చేసుకుంటే పోలీసులు అవమానపరిచారని చెప్పేసి సృష్టించి ఒక అరాచక మూకను ఎంచుకొని ముగ్గురు చావుకి కారణమైనటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ అరాచకాలను సృష్టించడానికి, భయపెడటానికి నరుకుతాం, చంపుతాం, బలిస్తాం, ఈ రకమైనటువంటి ధోరణితో ప్రజలకు మళ్ళీ ఈ అరాచక శక్తులు వస్తున్నాయి. వీళ్ళు నరుకుతా ఉన్నా, చంపుతా ఉన్నా ఇక్కడ ఏ తెలుగుదేశం కార్యకర్త భయపడేవాడు లేదు. ఈ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదు అని అంటే నేను భగవంతుడు కూడా క్షమించేటువంటి పరిస్థితి ఉండదు. దయచేసి ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి నేను సందర్భంగా కోరుతూ